వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. ఓకే, ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మనం హైదరాబాద్లో ఉన్న టాప్ 10 బీకామ్ అండ్ బీబీఏ కాలేజెస్ ఇదే వీడియోలో మనం చూడబోతున్నాం. దీంట్లో మనం ఆ కాలేజెస్ ఫీజు ఎంత ఉంటుంది, ప్లేస్మెంట్ ఎలా ఉంది, యావరేజ్ ప్యాకేజ్, అలానే ఏంటంటే అక్కడ వచ్చే కంపెనీస్ ఏమున్నాయి ఎక్కువ అనేది మేజర్లీ. ఇది డేటా కొంచెం అటు ఇటు కావచ్చు, ఎందుకంటే ఇంటర్నెట్ నుంచి తీసుకున్న డేటా, కొంచెం లిటిల్ బిట్ ఏఐ నుంచి కూడా అడిగి తీసుకున్న డేటా కాబట్టి కొంచెం బయస్డ్ ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం అంటే మనం అందాజ తీసుకోవచ్చు ఇలా ఉన్నాయని. ఓకే రైట్. కానీ కాలేజెస్ అయితే టాప్ అయితే ఇవే ఉన్నాయి, పేర్లు అయితే మ్యాక్సిమం. ఓకే రైట్. కాకపోతే అక్కడ వచ్చే డేటా ఉంది కదా, ప్యాకేజెస్ అయినా కొంచెం లిటిల్ బిట్ కట్ ఆఫ్ అయినా అది కొంచెం వ్యారీ కావచ్చు అంటున్నా. ఓకే రైట్. సో లెట్ us begin to our video. సో సీ హియర్, ఫస్ట్ కాలేజ్ ఈజ్ నథింగ్ బట్ నిజాం కాలేజ్. నిజాం కాలేజ్ అనేది టాప్ కాలేజ్ అన్నట్టు, స్టేట్లోనే ఇన్ఫ్యాక్ట్ ఇది టాప్ నాచ్ కాలేజ్ అన్నట్టు నిజాం కాలేజ్. ఓకే రైట్. ఇది గవర్నమెంట్ కాలేజ్. దీంట్లో మరి సీట్ ఎట్లా వస్తుంది అంటే దోస్త్ ద్వారా మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, దీంట్లో బీకామ్లో మీకు సీట్ రావాలంటే నియర్లీ 950 అట్లా ప్లస్ ఉండాలి. ఓకే, 930 940 వచ్చినా కూడా కొంచెం ఎందుకైనా మంచి అప్లై అయితే చేయండి. ఓకే, బీబీఏకి రావాలి అంటే 950, దీనికి కూడా 900 అంటున్నా, కానీ మ్యాక్సిమం 950 ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది, ఇంతేనా. ఓకే, నెక్స్ట్ ఏముంది, ఫీజు ఎట్లా ఉంటుంది అంటే ఇక డిపెండ్, ఎందుకంటే స్పెషలైజేషన్స్ ఉంటాయి కాబట్టి 9 to 15,000 అంటున్నారు, కానీ ఒక 20 కూడా వెళ్ళొచ్చు. బీబీఏలో కూడా ఇంకా ఎక్కువ ఉంటుంది, అది ఒకసారి మీరే చెక్ చేయాలి వెబ్సైట్లో అయినా దాంట్లో కరెక్ట్గా. ఓకే రైట్. ప్లేస్మెంట్ చూస్తే ఇక్కడ ఏంటంటే మీడియన్ ప్యాకేజీ అట్లా ఆన్ యావరేజ్ 4 lakhs ప్లస్ అట్లా అన్నట్టు ఉంది. కంపెనీస్ ఏమి వస్తున్నాయంటే మ్యాక్సిమం టీసీఎస్, ఇన్ఫోసిస్, ఓకే రైట్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇలాంటి కంపెనీస్ వస్తున్నాయి. ఓకే రైట్. స్ట్రాంగెస్ట్ రెప్యుటేషన్ ఉన్న కాలేజ్ అన్నట్టు ఇది మన స్టేట్లోనే. ఓకే రైట్. ఎంతో మంది ఇక్కడ నుంచి చదివిన పెద్ద పెద్ద వాళ్ళు చదువుకొని ఇక్కడ పోయిన కాలేజ్ ఇది, నిజాం కాలేజ్. ఓకే, నౌ లెట్ us come to the నెక్స్ట్ కాలేజ్, దట్ ఈస్ భద్రుక కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఆర్ట్స్. ఇది కూడా టాప్ నాచ్ కాలేజ్. ఇది ప్రైవేట్ అన్నట్టు, కాకపోతే ఇది దోస్త్ ద్వారా మనం వెళ్ళలేం, డైరెక్ట్ అడ్మిషన్ అనే కాలేజ్లో వెళ్ళి అక్కడ అప్లికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే రైట్. బీకామ్లో సీట్ రావాలంటే 90 to 95%, బీబీఏలో రావాలంటే 85 to 90% రావాల్సి ఉంటుంది, ఎంతైనా అవసరం ఉందండి. ఓకే రైట్. ఫీ స్ట్రక్చర్ చూసుకుంటే అదే ఫీజు ఇక 32,000 ఇట్లా అనేది ఉంటుంది. బీబీఏకి అయితే ఇంకా 58, డిపెండ్ ఇక అది ఇయర్ టు ఇయర్ మీరు తీసుకున్న స్పెషలైజేషన్ మీద ఉంటుంది. మీడియన్ ప్యాకేజ్ కూడా సేమ్ అట్లానే 3.5 to 4 lakhs. ఓకే రైట్. ఇంకోటి మేజర్ ఎవరు వస్తారు కంపెనీస్ అంటే అమెజాన్, టీసీఎస్, డెలాయిట్, ఇన్ఫోసిస్. ఓకే రైట్. ఈ కాలేజ్ స్పెషాలిటీ ఏంటంటే స్ట్రాంగ్ కామర్స్ రెప్యుటేషన్ ఉన్న కాలేజ్ ఇది. ఓకే రైట్. టాప్ ప్రైవేట్ కాలేజ్ ఇది. ఓకే రైట్. నెక్స్ట్ అలానే చూసుకుంటే అవినాష్ కాలేజ్ అనేది ఉంది. ఓకే రైట్. అవినాష్ కూడా చాలా మంచి పేరున్న కాలేజ్. ఓకే రైట్. దీంట్లో ఎవరైనా మీరు సిఎస్, సిఎంఏతో పాటు నేను డిగ్రీ చేయాలనుకున్న వాళ్ళకి ఈ కాలేజ్ అనేది ఒక బెస్ట్ కాలేజ్ లాగా మీకు ఉంటుంది. ఓకే రైట్. ఇక్కడ మనం చూసుకుంటే వెయిట్ ఏ సెకండ్. ఓకే రైట్. ఇక్కడ మనం చూసుకుంటే బీకామ్కి సీట్ రావాలంటే 700 to 800, 70 to 80%. బీబీఏకి ఇది సేఫ్ స్కోర్ నేను అనేది. ఓకే రైట్. మీకు మ్యాక్సిమం వచ్చేటట్టు, దీనికి తక్కువ కూడా రావచ్చు, కొంతమందికి ఇంత వచ్చినా కూడా రాకపోయి, అది డిపెండ్ ఆ ఇయర్ ఎంతమంది అప్లై చేస్తారు ఏందనేది దాని మీద ఉంటుంది. ఓకే రైట్. ఇప్పుడు దీని తర్వాత దీంట్లో ఫీజు కూడా చెప్పేస్తున్నా చూడండి, ఇక్కడ 30,000 ఉంది నియర్లీ, ఇక్కడ ఏమో 58. ఇక డిపెండ్ ఇక మీరు ఎలాంటి తీసుకుంటున్నారు అనేది ఎవ్రీథింగ్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి సిఎస్ లాంటి కోర్సెస్తో పాటు కూడా ఆఫర్ చేయాల్సిన అవసరం ఇక్కడ అంటే మీకు అవకాశం అనేది ఇక్కడ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఉంది సిటీ కాలేజ్. ఇది కూడా చాలా పురాతనమైన కాలేజ్, అంటే పాత కాలేజ్ అన్నట్టు ఇది. ఇది నిజాం టైం పీరియడ్లో కట్టిన కాలేజ్. ఓకే రైట్. 100 years కంప్లీట్ అయిపోయినాయి. ఓకే రైట్. ఇక్కడ కూడా సీట్ ఎవరైనా కొంచెం యావరేజ్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఈజీగా సీట్ దొరకాలంటే ఇది, ఇక్కడ దోస్త్ ద్వారా మనం అడ్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, దీంట్లో ఫీజు కూడా అదే 8 to 15. చూడండి, బీబీఏ కూడా కొంచెం, బీబీఏ ఎక్కడ పోయినా కూడా కొంచెం లిటిల్ బిట్ ఎక్కువనే ఉంటుంది. ఓకే రైట్. ఎందుకంటే కొంచెం సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ లాగా చూస్తారు దీన్ని. ఓకే, కట్ ఆఫ్ కూడా ఇక్కడ ఉంది, మనం చూసుకోవచ్చు. కంపెనీస్ కూడా అదే, ఇక ప్యాకేజ్ కూడా 2.5 to 4 LPA. అంటే వీళ్ళు 100% ప్లేస్మెంట్ ఇస్తారని కాదు ఈ కాలేజెస్, అంటే ఇచ్చిన వాళ్ళకి ఇంత యావరేజ్ వస్తుంది అన్నట్టు. ఓకే రైట్. అల్టిమేట్లీ మీ స్కిల్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ కాలేజ్కి వెళ్తే ఫిఫ్త్లో ఏముంది అంటే ఇదే టాప్ ఫిఫ్త్ కాలేజ్ ఇదా అన్నట్టు అట్లా అని కాదు, అంటే ఇది నెంబర్ 1లో కూడా ఉండొచ్చు, నెంబర్ 2. కాకపోతే మంచి కాలేజీలు టాప్ 10లో అట్లా లిస్ట్ లాగా పెట్టిన. ఓకే రైట్. లాయలా కాలేజ్ అకాడమీ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ అని ఒకటి ఉంది. ఇక్కడ కూడా మనం అడ్మిషన్ తీసుకోవచ్చు. ఓకే రైట్.
ఇక్కడ దోస్త్ ద్వారా అయితే యాక్సెప్టెడ్ అని అన్నట్టు అంటున్నారు. కాకపోతే మళ్ళీ ఒకసారి మీరైనా అఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళి కనుక్కోండి అది. ఓకే రైట్, ఐ హ్యావ్ డౌట్ రిగార్డింగ్ దిస్, బట్ ఒకసారి కనుక్కోండి. ఓకే రైట్, ఇది కూడా మంచి కాలేజ్, టాప్ నాచ్ కాలేజ్. ఓకే రైట్, ఇక్కడ కూడా ఫీజు నియర్లీ బీకామ్ వాళ్ళకైతే 25 to 45 వ్యారీ మధ్యలో ఉంది. ఇక్కడ బీబీఏకి అయితే 35 to 60 per year అన్నట్టు ఉంది. ఓకే రైట్, ఇది మంచి రెప్యూటెడ్ కాలేజెస్. స్కిల్స్ కూడా మనం చాలా నేర్చుకోవాల్సిన ఎన్నో కోర్సెస్ కూడా నేర్పిస్తుంటారు. నెక్స్ట్ కోటి ఉమెన్స్ కాలేజ్. ఎవరైతే ఉమెన్స్ వెళ్తున్నారో, ఓకే రైట్, విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి అయినా సిటీలో ఉన్న వాళ్ళైనా మంచి కాలేజ్ కావాలి ఏదైనా ఉందంటే కోటి ఉమెన్స్ కాలేజ్. ఇప్పుడు దాన్ని యూనివర్సిటీ లాగా కూడా చేశారు, యూనివర్సిటీ కాలేజ్ ఫర్ ఉమెన్స్ అన్నట్టు. ఓకే రైట్, దోస్తు ద్వారా మనం వెళ్ళొచ్చు. ఓకే రైట్, బీకామ్ అయితే 900+ ఉండాలి, బీబీఏ అయితే 850+. ఓకే సారీ, బీబీఏ అయితే 852 అట్లా ఉంది మీకు స్కోర్. ఓకే, దీని ఫీజు కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది బీబీఏకి అయితే స్లైట్లీ. ఓకే రైట్, బీకామ్ వాళ్ళకి అయితే ఇంత ఫీజు ఉంది, 18,000. ఓకే రైట్, ప్యాకేజ్ చూస్తే కూడా మీకు ఇక్కడ అనిపిస్తుంది. ఓకే రైట్, నేమ్ అది అన్ని డిగ్రీలు దాదాపు 3 LPA 2.54 LPA లాగా వస్తుంది. ఓకే రైట్, కాకపోతే ఇక్కడ ఉంది మన ఫీజు అదంతా కొన్ని ఫ్యాక్టర్స్, మీరు ఎలాంటి ఓకే రైట్ అన్ని థింగ్స్ చూసుకోవాల్సి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కాలేజ్ ఏంటంటే ఏవీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్. ఈ కాలేజ్ కూడా ఉంది. ఈ కాలేజ్లో ఒకసారి కనుక్కోండి బీబీఏ రియల్లీ ఉందా లేదా అనేది. మ్యాక్సిమం ఉంటుంది ఎట్లయినా. ఓకే రైట్, బట్ స్టిల్ ఓకే రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి కట్ ఆఫ్ కూడా ఉంది. అంటే దోస్త్ ద్వారా మీకు ఇంటర్లో ఎన్ని మార్క్స్ ఉండాలి అనేది కట్ ఆఫ్. ఇదంతా కట్ ఆఫ్ అని ఏంటంటే ఇది సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ది కాదు, ఇది అన్ని కాలేజీలకి మీ ఇంటర్ మార్క్స్ మీదనే ఉంది. ఓకే రైట్, ఇది దిస్ ఈజ్ అబౌట్ దట్. ఇది కూడా మంచి టాప్ నాచ్ కాలేజ్ అన్నట్టు. ఓకే, దీని తర్వాత మనకి ఉంది 8th కాలేజ్ అనేది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కామర్స్ అని ఉంది ఈ కాలేజ్. ఇది కూడా మంచి కాలేజ్, ఇది ప్రైవేట్ కాలేజ్ అన్నట్టు. ఓకే రైట్, ఇక్కడ కూడా 3 to 5 LPA కొంచెం ప్యాకేజ్ అనేది ఎక్కువ ఉంది. వెరీ గుడ్. ఓకే రైట్, మంచిగా ఉంది. ఓకే రైట్, బీకామ్ కానీ ఫీజు కూడా ఎక్కువనే ఉంది ఇక్కడ చూడండి. ఓకే రైట్, కొంచెం స్లైట్లీ పెరిగిపోయింది. ఓకే రైట్, కట్ ఆఫ్ 85 to 90% ఉంటే మీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంది ఈ కాలేజ్లో. ఓకే రైట్, దిస్ ఈజ్ అబౌట్ దట్. 9th కాలేజ్ మనం చూసుకుంటే సెయింట్ జోసెఫ్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ అనేది ఉంది. ఓకే రైట్, దోస్ ద్వారా మ్యాక్సిమం సీటే అనేవి లేవు, దోస్ ద్వారా వెళ్ళాలి, డైరెక్ట్ అడ్మిషన్ ఉంది అనుకుంటా. ఓకే రైట్, నా ఫీజు కూడా బీకామ్ వాళ్ళది 22 to 40,000, బీబీఏ వాళ్ళకి 35,000 to 60,000 ఉంది. ఓకే రైట్, నెక్స్ట్ రిక్రూటర్స్ కూడా వీళ్ళు మంచి కంపెనీస్ ఉన్నాయి. ఓకే రైట్, దిస్ ఈజ్ అబౌట్ దట్. ఇది కూడా మంచి టాప్ కాలేజ్, మీరు దీన్ని కూడా కన్సిడర్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ కాలేజ్ ఏంటంటే సెంట్. ఇది ఉమెన్స్ కోసం ఎక్కువ ఇంపార్టెంట్ అన్నట్టు. ఓకే రైట్, ఇది కాలేజ్లో చూడండి, ఇక్కడైతే మనకి దోస్త్ ద్వారా అడ్మిషన్ అనేది లేదు. ఓకే రైట్, దీనిలో ఏంటంటే బీకామ్ వాళ్ళకి 90%. ఓకే రైట్, నెక్స్ట్ బీబీఏ వాళ్ళకి 85%. ఇక్కడ ఫీజు చూడండి 35 to 65,000 లాగా లోపల ఉంది. బీకామ్ అయితే 25 to 40,000. ఓకే రైట్, ఫీజెస్. ఓకే రైట్, ప్యాకేజ్ కూడా అదే 3.5 to 5 LPA. దిస్ అబౌట్ ద టాప్ కాలేజెస్. చూడండి, డిగ్రీ ఎక్కడ చూసినా కూడా దాదాపు మీకు వాల్యూ అనేది సేమ్ ఉంటుంది. ద మెయిన్ థింగ్ ఈజ్ నథింగ్ బట్ ద మెయిన్ థింగ్ దట్ యూ షుడ్ హ్యావ్ టు రిమెంబర్ యువర్ స్కిల్స్ అండ్ యువర్ లోకాలిటీ. ఇప్పుడు ఇక్కడ మీరు టాప్ కాలేజ్ చేస్తుంటే మీ లోకాలిటీ ఎలా ఉంది, మీ ఫ్రెండ్ సర్కిల్ ఎలా ఉన్నారు, ఇది ఇప్పుడు ఏంటంటే ఈ టైంలో మీ స్కిల్స్ నేర్చుకోవాలని. అందుకే మీకు టాప్ కాలేజ్ ఎంత ఇంపార్టెంట్. ప్లేస్మెంట్ ఇదంతా దీనికన్నా ఫస్ట్ ప్రియారిటీ మంచి టాప్ కాలేజ్ చేయండి. ఓకే రైట్, సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. ఓకే, ఫస్ట్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీకు కావాల్సిన వాళ్ళందరికీ. ఓకే రైట్, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.